మామగారి నోట నుంచి యాక్సిడెంట్ అన్న మాట వినగానే శ్రావణికి పై ప్రాణం పైనే పోయింది. ఏం జరిగిందో చెప్పేలోపు ఫోన్ కట్ అయినందుకు ఆందోళన చెందుతూ మరలా కాల్ వస్తుందని ఫోన్ వైపే పిచ్చిదానిలా చూస్తూ నిలబడింది. మరో నిమిషానికి ఫోన్ మోగింది. వెంటనే రిసీవర్ తీసి హలో మామయ్య గారు, అందరూ ఎలా ఉన్నారు అని అరిచేసింది. రామచంద్రరావు గారు కంగారు పడకమ్మా, అందరం బాగున్నాము, ఇంటికి కూడా చేరుకున్నాం. నాకైతే మేం క్షేమంగా బయటపడడానికి నీవు కోడలుగా అడుగు పెట్టబోతున్న వేళ విశేషం అనిపించింది. మనసులో ఆ మాట దాచుకోలేక నీకు చెప్పుకుందామని ఫోన్ చేశాను అని చెప్పారు. చాలా సంతోషం మామయ్య గారు, దేవుడు దయ చూపాడు. ఆయనకు ఒకసారి ఫోన్ ఇవ్వరా అని అడిగింది. ఆ అమ్మాయి గొంతులోని బేలతనానికి రామచంద్రరావు బాధపడుతూ వేణు నా పక్కనే ఉన్నాడమ్మా, మాట్లాడు అని ఫోన్ కొడుక్కి ఇచ్చారు. ఎలా ఉన్నారు? ఆ మాట అడగడానికి శ్రావణికి గొంతు పెగల్లేదు. అందరం బాగున్నాం. డ్రైవర్కి నిద్ర రావడంతో కారు చెట్టుకు గుద్దుకోబోయింది. రెప్పపాటులో ప్రమాదం తప్పింది. నీవు కంగారు పడతావని నాన్నతో చెప్పవద్దన్నాను. అయితే ఆయన మనసులో దాచుకోలేక నీకు చెప్పేశారు అన్నాడు. దేవుడి దయ వలన పెద్ద గండం తప్పింది అన్నది శ్రావణి. అది నిజం అన్నాడు వేణు. విషయం తెలిసి ఆమె తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. సిద్ధాంతి గారు చెప్పిన ఉపద్రవం సంగతి గుర్తుకు వచ్చింది. ఎంత త్వరగా ఫలితం చూపిస్తుందని ఊహించలేకపోయాం. ఇంతటితో ముప్పు తప్పిందా, ఇంకా ఉందా? ఏదేమైనా వెంటనే శాంతి జరిపించాలని వాళ్ళు భావించారు. వాళ్ళకు ఒక విషయం సుస్పష్టమైంది. వేణు తరపు వాళ్ళు చాలా మంచివారు. మరొకరైతే జరిగిన దానికి అమ్మాయి జాతకమే కారణమని అపప్రద వేసేవారు. కానీ వాళ్ళు ఆ విషయాన్ని ఎంతో పాజిటివ్గా తీసుకున్నారు. రాఘవరావు గారు తమ ఊరు చేరిన తరువాత కూతురుతో, అమ్మా, మన దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు వేణు వాళ్ళకి యాక్సిడెంట్ జరగబోవడం నాకెందుకు అపశకునంగా తోచింది. అందుకే సిద్ధాంతి గారితో మాట్లాడాను. శాంతియాగం జరిపించమని చెప్పారు. జరిపిద్దాం అన్నారు. అందుకు శ్రావణి సంతోషంగా ఒప్పుకుంది. శాంతియాగానికి రాఘవరావు గారు ఏర్పాటు చేయించారు. అది సజావుగా జరిగిపోయింది. శ్రావణి తేలికగా ఊపిరి పీల్చుకుంది. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం భవిష్యత్తు గురించి కలత చెందుతూనే ఉన్నారు. ఒకసారి దినపత్రికలో అమ్మాయిలు, మీరు కులాంతర వివాహం చేసుకుంటారా అన్న శీర్షిక వచ్చింది. పద్మావతి అది కాలేజ్ అమ్మాయిలకు చూపించి, నేను నా అభిప్రాయం వ్రాస్తున్నాను, మీరు వ్రాయండి అని అందరినీ ప్రోత్సహించింది. అయితే ఎక్కువ మంది ఆ శీర్షికకు తమ అభిప్రాయం వ్రాయడానికి ముందంజు వేయలేదు. కొందరు మాత్రం చేసుకోము అని వ్రాశారు. పద్మావతి మాత్రం నేను కులాంతర వివాహం చేసుకుంటాను అని సవివరంగా తన అభిప్రాయం తెలియబరిచింది. అది దినపత్రికలో ప్రచురితమైంది. వెనువెంటనే ఆ వార్త కాలేజంతా మారుమోగిపోయింది. కొందరు ఎంత ధైర్యం అని మెచ్చుకుంటే, కొందరు పరితెగింపు అని పేరు పెట్టారు. ఎవరేమనుకున్నా పద్మావతి లెక్క చేయలేదు. కొందరు లెక్చరర్స్ ఆమె ధైర్యాన్ని అభినందించారు. అప్పుడు ఇంతకీ ఆమె ఎవరినైనా ప్రేమిస్తున్నదా, అతనిది వేరే కులమా అన్న చర్చ వచ్చింది. అప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ రమేష్ పేరు బయటకు వచ్చింది. అది తెలిసిన రమేష్, ఆ పత్రికకు నీ అభిప్రాయం వ్రాయడం అంత అవసరమా? ఇప్పుడు చూడు, నా పేరు బయటకు వచ్చింది. ఈ విషయం మీ ఇంటి దగ్గర తెలిస్తే మీ నాన్నగారు నీ చదువు మాన్పిస్తారు అని బాధపడ్డాడు. అందుకు పద్మావతి, మా నాన్నగారు అలా ఏం చెయ్యరు. మేము అగ్రవర్ణానికి చెందిన వారమే అయినా ఆయన అందరినీ ఒకేలా చూస్తారు. నీవు టెన్షన్ పడుకు అని చెప్పింది. స్నేహితురాలి ధైర్యం శ్రావణికి నచ్చింది. ఆమె రమేష్తో వాళ్ళ నాన్నగారు నాకు తెలుసు, మంచి మనసు గల ఉన్నతమైన వ్యక్తి అని చెప్పింది. చూద్దాం మా భవిష్యత్తు ఎలా ఉందో అన్నాడు రమేష్. ఎంగేజ్మెంట్ తరువాత శ్రావణి చదువు మీద పూర్తిగా మనసు లగ్నం చేయలేకపోయింది. ఎంత కాదనుకున్నా మనసు వేణు చుట్టూ తిరగసాగింది. ఆమె ఎక్కువగా వేణుకు ఉత్తరాలు వ్రాసేది. వేణు మాత్రం అంత ఎక్కువగా ఉత్తరాలు వ్రాసేవాడు కాదు. ప్రతిరోజు ఉత్తరం కోసం ఎదురుచూస్తూ శ్రావణి నిరాశ చెందేది. ఆ విషయంలో మాత్రం వేణు పట్ల ఆమె అసంతృప్తి చెందేది. తను వ్రాసే ఉత్తరాల్లో తన అసంతృప్తి వ్యక్తీకరిస్తే, నేను ముందే చెప్పాను, నేను నీ అంత బాగా ఉత్తరాలు వ్రాయలేను, అలాగే నిదానం కూడా అని జవాబు ఇచ్చేవాడు. అందుకే శ్రావణి అతని గతంలో వ్రాసిన ఉత్తరాలే పదే పదే చదువుకుంటూ కాలం గడిపేది. అలాగే కాలేజీ చదువు, వేణు ఉత్తరాలు, స్నేహితురాల కబుర్లతో సెకండ్ ఇయర్ గడిచిపోయింది. సెకండ్ ఇయర్ పరీక్షలు అయిపోయినప్పుడు వేణు తల్లి, మా కాబోయే కోడల్ని కొద్ది రోజులు మా దగ్గరకు పంపండి అని రామచంద్రరావు గారి చేత ఉత్తరం వ్రాయించింది. ఆ విషయం గురించి రాఘవరావు గారింట్లో చర్చలు జరిగాయి. పెళ్లి కాకుండానే వాళ్ళింటికి పంపించవచ్చా వద్దా అనేది చర్చల సారాంశం. అయితే మగ పెళ్లివారు ఎంతో మంచివారు, పెద్ద మనసు ఉన్నవారు. అటువంటప్పుడు పంపకపోతే బాగుండదు.
అని ఆలోచించి కూడా భార్గవ్‌ను పంపాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం శ్రావణికి ఎంతో సంతోషం కలిగించింది. ఆమె స్నేహితురాలు పెళ్లికి ముందే అత్తవారింటికి వెళుతున్నావు, అదృష్టమంటే నీదే అని ఆట పట్టించారు. కొందరు మరల ఇక్కడికి రావడం మర్చిపోకు అని ఏడిపించారు. అదంతా శ్రావణికి భలే సంతోషంగా అనిపించింది. ఆమెకు ఎప్పటినుంచో మనసులో వేణును చూడాలని ఉంది. ఆ కోరిక నెరవేరబోతున్నందుకు ఎంతో సంతోషం అనిపించింది. ఎదురు చూసిన గడియ వచ్చింది. శ్రావణి, భార్గవ్ విజయవాడ వెళ్లి అక్కడి నుంచి జగ్గయ్యపేట బస్సు ఎక్కారు. వాళ్ళు బస్సు దిగేసరికి బస్టాండ్ దగ్గర వేణు సైకిల్తో ఎదురు చూస్తూ కనిపించాడు. సైకిల్ అబ్బాయిని చూడగానే ఆమె మనసు సంతోషంతో నిండిపోయింది. వెళ్ళి అతని భుజం మీద వాలి పోవాలనుకుంది. వాస్తవంలోకి వచ్చి తనను తాను నిలువరించుకుంది. బాగున్నావా అని పలకరించాడు వేణు. ఆ పలకరింపు ఆమె ఎదలోతులను తాకింది. వేణు వాళ్ళిద్దరిని రిక్షా ఎక్కించి వెనుకని తను సైకిల్ తొక్కుతూ రాసాగాడు. ఆమెకు ఒక్కసారిగా తను విజయవాడలో ఉన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఈ సైకిల్ మీదనే తిరుగుతూ తన మనసు దోచేశాడు అనుకుంది. ఎండలో అతను అలా తొక్కుతుంటూ తమ వెనక వస్తుంటే శ్రావణి మనసు తల్లడిల్లిపోయింది. తన పైట కొంగుతో అతని ముఖం మీద స్వేద బిందువులు తొడవాలనిపించింది. రిక్షా ఇంటి ముందు ఆగింది. రిక్షా దిగిన శ్రావణి ఆ ఇల్లు చూసి నా అత్తగారిల్లు అనుకుంది. ఆ భావన ఆమెకు ఎంతో సంతోషాన్నిచ్చింది. వేణు వాళ్ళది డాబా ఇల్లు. చిన్నదే అయినా అందంగా ఉంది. ఇంటి ముందున్న రకరకాల పూల మొక్కలు ఆ ఇంటి అందం మరింత పెంచాయి. శ్రావణి ఆ పరిసరాల్లో అడుగు పెడుతూనే ఇల్లు చాలా బాగుంది అనుకుంది. ఆ అనుభూతి ఆమెకు ఎంతో సంతోషాన్నిచ్చింది. వేణు తల్లి మాణిక్యాంబ నవ్వుతూ ఎదురొచ్చి రామ్మ శ్రావణి అని సాదరంగా లోనికి తీసుకువెళ్ళింది. శ్రావణి, భార్గవ లోనికి వెళ్ళగానే వాళ్ళను కూర్చోబెట్టి మర్యాదలు చేశారు. అందరూ చుట్టూ చేరి ఆప్యాయంగా మాట్లాడసాగారు. వాళ్ళు తమకలా మర్యాదలు చేస్తుంటే శ్రావణికి కాస్తంత సిగ్గుగా అనిపించింది. మాణిక్యాంబ గారు వేణు, శ్రావణి, భార్గవులకు డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాలు ఏర్పాటు చేశారు. మేమందరం తినేసాం. వేణు మాత్రం మీరు వచ్చాక కలిసి భోజనం చేస్తానన్నాడు అని చెప్పింది. శ్రావణి ఎందుకలా? తినేయాల్సింది. చాలా ఆలస్యమైంది అన్నది. మరేం పర్వాలేదు అన్నాడు వేణు చిన్నగా నవ్వుతూ. ఆ నవ్వు బాగుంది అనుకుంది శ్రావణి. భోజనానంతరం వేణు, భార్గవ క్యారమ్స్ ఆడారు. శ్రావణి ప్రక్కనే కూర్చుని కబుర్లు చెప్పింది. కొంచెం సేపటి తరువాత భార్గవ అక్క నేను కొంచెం సేపు పడుకుంటాను అన్నాడు. మధ్యాహ్నం నిద్ర ఏమిటి అంది ఆమె. ప్రయాణం పడలేక ఉంటుంది అంటూ వేణు ఆ అబ్బాయి పడుకోవడానికి గది చూపించాడు. ఆ తరువాత వేణు, శ్రావణి క్యారం బోర్డ్ ఆడారు. కొంచెం సేపటికే శ్రావణికి అతను చాలా బాగా ఆడతాడని అర్థమైంది. స్ట్రైక్స్ చేస్తున్నప్పుడు ఆమె సన్నటి నాజూకు వేళ్లు వేణుకు ముచ్చటగొలిపాయి. మధ్యలో వాళ్ళ అమ్మగారు మీ ఇద్దరికి టీ చేసి ఇస్తాను అని వంటగదిలోకి వెళ్ళింది. శ్రావణి ఇప్పుడే వస్తాను అని వేణుతో చెప్పి తను వంటగదిలోకి వెళ్ళి అత్తయ్య టీ నేను చేస్తాను మీరు తప్పుకోండి అని చెప్పి టీ తను చేసింది. ఆ అమ్మాయి కలుపుగోలుతనం ఆమెకు బాగా నచ్చింది. అమ్మా శ్రావణి మీ ఎంగేజ్మెంట్ కాస్తంత హడావిడిగా అయిపోయింది. ఇక్కడ కొందరు ఆ వేడుకకు రాలేకపోయారు. వాళ్ళందరూ నిన్ను చూడాలని గొడవ చేస్తున్నారు. నేను ఇక్కడకు రప్పించడానికి అదే ముఖ్య కారణం. ఒక గంట ఆగిన తరువాత స్నానం చేసి మంచి చీర కట్టుకు నలుగురు వస్తారు అన్నది మాణిక్యాంబ. అలాగేనండి అంది శ్రావణి. శ్రావణి పెట్టిన టీ బాగుందని అందరూ మెచ్చుకున్నారు. వేణు కూడా. తొలిసారి వేణు ప్రశంస ఆమె మనసుకు గొప్ప సంతోషాన్నిచ్చింది. సాయంత్రం ఇరుగు పొరుగు వాళ్ళు శ్రావణిని చూడ్డానికి వచ్చారు. కొందరు శ్రావణిని తమ ప్రక్క కూర్చోబెట్టుకుని మాట్లాడారు. ఎంతైనా చదువుకున్న అమ్మాయే, ఎంతో పద్ధతిగా ఉంది అని అభిప్రాయపడ్డారు. అందరూ మాణిక్యాంబతో నీ కోడలు బంగారం అని తేల్చి చెప్పారు. అది విని వేణు వాళ్ళు ఎంతో సంతోషించారు. మరునాటి ఉదయం గారెలు, అందులోకి అల్లపు చట్నీ శ్రావణియే చేసింది. అందరూ సూపర్ అంటూ లొట్టలు వేసుకుంటూ తిన్నారు. ఇంకా పెళ్లి కాకముందే ఇలా ఉంటే పెళ్ళయ్యాక అందరూ నన్ను ప్రక్కన నెట్టేస్తారు అంది మాణిక్యాంబ నవ్వుతూ. అందుకు శ్రావణి ఏదో చిన్నదాన్ని అని అందరూ మెచ్చుకుంటున్నారు గాని మీలాంటి పెద్దల ముందు నేనెంత అంది ఆమెతో. ఆ అమ్మాయి వినయం ఆమెకు బాగా నచ్చింది. మొత్తానికి 2 రోజుల్లో శ్రావణి అక్కడున్న వారందరి అభిమానం చూరగొంది. ఆ రోజు సాయంత్రం వేణు, శ్రావణి, భార్గవ ఊరిలోని వినాయకుడి గుడికి వెళ్లారు. వేణుతో రిక్షాలో ప్రయాణం శ్రావణికి భలే గమ్మత్తుగా అనిపించింది. గతుకులు వచ్చినప్పుడు ఒకరినొకరు తగులుతుంటే అతని స్పర్శ ఆమెకు అనిర్వచనీయమైన అనుభూతిని వచ్చింది. ఆలయంలో విఘ్నేశ్వర్ని దర్శనం చేసుకుని స్వామి మా పెళ్లికి ఎటువంటి విఘ్నాలు రాకుండా చూడు, మా వైవాహిక జీవితం ఆనందకరంగా ఉండేటట్లు జీవించు అని భక్తి శ్రద్ధలతో మొక్కుకుంది.
గుడి నుంచి బయలుదేరేటప్పుడు శ్రావణి వేణుకు తను అల్లిన స్వెటర్ కానుకగా ఇచ్చింది. ఆ స్వెటర్ మీద విఎస్ అన్న అక్షరాలు అందంగా డిజైన్ చేయబడి ఉన్నాయి. ఆమె ఇచ్చిన కానుక వేణుకు ఎంతో బాగా నచ్చింది. దాన్ని ముద్దాడుతూ నీవిచ్చిన ఈ కానుకను జీవితాంతం పదిలంగా దాచుకుంటాను అన్నాడు. ఆమె మనసు పరవశించిపోయింది. మరలా అదే రిక్షాలో బయలుదేరిపోయారు. వేణు ఆ ఊరి విశేషాలు చెప్పారు. ఆ మరునాడు శ్రావణి, భార్గవ తమ ఊరికి బయలుదేరిపోయారు. ఎవరెంత ఉండమని అడిగినా నాన్నగారు కోపడతారని చెప్పారు. మాణిక్యాంబ శ్రావణికి చీర, జాకెట్టు, పళ్ళు, పూలు ఇచ్చారు. శ్రావణి అత్తామామల పాదాలకు నమస్కరించుకుంది. వేణు వెళ్లి వాళ్లను బస్ ఎక్కించాడు. అతన్ని వీడి వెళ్లాలంటే ఆమెకు ఏడుపు వచ్చింది. బలవంతంగా నిగ్రహించుకుంది. బస్సు కదిలింది. కనుచూపు మేర వరకు వేణుని అలా చూస్తూనే ఉండిపోయింది. ఆ తరువాత మాత్రం ఆమెకు కన్నీరు ఆగలేదు. వేణుకు తెలియకుండా తెచ్చుకున్న అతని కర్చీఫ్తో కన్నీరు తుడుచుకుంది. అక్క దీనావస్థ గమనించిన భార్గవ, బాధపడకక్క, మరోసారి ఎప్పుడైనా వద్దాం అని ఓదార్చాడు. అది ఓదార్పుతో తగ్గే దుఃఖం కాదు. ఇల్లు చేరాక అక్కడి విశేషాలు మొత్తం భార్గవనే చెప్పాడు. శ్రావణి ఏం మాట్లాడలేదు. ఆమె బాధ తల్లిదండ్రులు గ్రహించారు. వేణు ఆమె ఇంటికే ఉత్తరాలు వ్రాయసాగాడు. ఆమె తను వ్రాసిన ఉత్తరాలు తమ్ముడి చేత పోస్టు చేయించేది. చూస్తూ ఉండంగాని సెలవులు గడిచిపోయాయి. శ్రావణి బీఎస్సీ 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అప్పట్లో పెళ్లి కుదిరిపోయిన అమ్మాయిలను క్లాసులో ప్రత్యేకంగా చూసేవారు. కాలేజీలో శ్రావణి, పద్మావతి, హిమజ, కృష్ణవేణి బాగా యాక్టివ్ గ్రూప్. లెక్చరర్స్ వీళ్లను బాగా ఇష్టపడేవారు. వీళ్ళు ఒక్కోసారి స్టూడెంట్స్ను హుషారు చేసి కాలేజ్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళేవారు. అందరూ బ్యాగ్స్ బెంచెస్ మీద పెట్టేసి పొలోమంటూ సినిమాకి చెక్కేసేవారు. హాస్టల్ స్టూడెంట్స్ కొందరు ఉండేవారు. వాళ్ళుంటే క్లాసు జరుగుతుందని వాళ్ళను హాస్టల్కు తరిమేసేవారు. స్టూడెంట్స్ అందరూ ఆబ్సెన్స్ కాబట్టి క్లాసులు జరిగేవి కావు. పైకి కోప్పడినా లెక్చరర్స్ మనసులో వాళ్లకు విశ్రాంతి దొరికిందని సంతోషించేవారు. కాలేజీ ప్రిన్సిపల్ కూడా ఆ విషయాన్ని అంత సీరియస్గా తీసుకునేవారు కాదు. ఎందుకంటే అందరూ బాగా చదివేవాళ్ళు, మంచి మార్కులు తెచ్చుకునేవారు. అందుకే అప్పుడప్పుడు క్లాసులు ఎగ్గొట్టినా క్రమశిక్షణ పాటించాలి అని మాత్రం చెప్పేవారు. శ్రావణి తాము కాలేజీ ఎగ్గొట్టి సినిమాకు వెళ్లిన వైనం పోసగుచ్చినట్టు వేణుకు ఉత్తరం రాసింది. బదులుగా వేణు కాలేజీ ఎక్కగొట్టడం సరస్వతీమాతను అవమానించినట్లు, మరెప్పుడు అలా చెయ్యవద్దు అని వ్రాశాడు. అది చదివిన ఫ్రెండ్స్ ఒట్టి బుద్ధావతారంలా ఉన్నాడు, ఆ మాత్రం అల్లరి కూడా చేయకపోతే థ్రిల్ ఏముంటుంది అన్నారు. అందుకు శ్రావణి, వేణు ఏం బుద్ధావతారం కాదు, చాలా యాక్టివ్, మంచి మనిషి, ఇక నేను కాలేజీ ఎగ్గొట్టి సినిమాకు రాను అని చెప్పింది. నిన్న కాక మొన్న వచ్చిన వాడి కోసం మమ్మల్ని వదులుకుంటావా అని స్నేహితురాలు చిరుబుర్రులాడారు. కాలేజీ వాళ్ళు సోషల్ సర్వీస్ క్యాంపు ఒకటి నిర్వహించాలని తలపెట్టారు. దగ్గరలోని ఒక చిన్న గ్రామం ఎంపిక చేశారు. అక్కడ పరిసరాలు శుభ్రం చేయడం, రోడ్డు గతుకులు పోడ్చడం వంటి కార్యక్రమం తలపెట్టారు. 4 రోజుల ప్రోగ్రాం అది. అక్కడకు వెళ్ళడానికి ఒక బస్సు ఏర్పాటు చేశారు. శ్రావణి కూడా బయలుదేరింది. బయలుదేరే ముందు ఆమెకు ఆ పల్లెలో ఒక అనూహ్య సంఘటన జరుగుతుందని ఎంత మాత్రం తెలీదు. శ్రావణి, కాలేజీ వాళ్ళు సోషల్ సర్వీస్ క్యాంపు కోసం కొండపాలెం చేరుకున్నారు. బస్సులో ప్రయాణం ఎంతో సరదాగా సాగిపోయింది. స్టూడెంట్స్ అందరూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ నవ్వుతూ తుల్లుతూ కొండపాలెం చేరుకున్నారు. అక్కడ ఒక హై స్కూల్లో బస చేశారు. అక్కడ గ్రామస్తులు వంట వాళ్ళను పెట్టి వీళ్లకు వంటలు చేయించారు. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ అల్పాహారం చేసి గ్రామంలోని మురికి వీధులు శుభ్రం చేయడం మొదలుపెట్టారు. అమ్మాయిలందరూ అలా పనులు చేస్తూ ఉంటే గ్రామంలోని ఆడవాళ్ళు చిన్నపిల్లలే అయినా ఎంత బాగా పనులు చేస్తున్నారోనని వాళ్ళు కూడా ఒక చెయ్యి వేశారు. శ్రావణి వాళ్ళు వాళ్ళతో, మేము శుభ్రం చేసి వెళ్ళిన తర్వాత బద్దకించకుండా మీరు వీధులు శుభ్రం చేసుకోవాలి. వీధులు అపరిశుభ్రంగా ఉంటే అనేక వ్యాధులు వస్తాయని విశదీకరించారు. ఆ మధ్యాహ్నం అందరూ కలిసి భోజనాలు చేశారు. ఆ తరువాత మురికి కాలువల్లో దోమల మందు స్ప్రే చేశారు. కొందరు అలసిపోయారు, కానీ ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఆ రాత్రి భోజనాల కార్యక్రమం ఎంతో బాగా జరిగింది. సహంపక్తి భోజనం ఎంతో బాగా జరిగాయి. కబుర్లు, జోకులు, నవ్వులు, పూలు, అరమరికలు లేని స్నేహ వాతావరణం అద్భుతం అనే చెప్పాలి. తరువాత కొందరు పాటలు పాడారు. అప్పుడు పద్మావతి శ్రావణితో, రేపు ఈ ఊరిలో ఒక అద్భుతం జరగబోతున్నది అన్నది. ఏమిటది అని అడిగింది. చెప్తే ఏం మజా ఉంటుంది, రేపు అందరూ చూస్తారు అన్నది. శ్రావణి చిన్నగా నవ్వింది. అలసిపోయిన శరీరాలు త్వరగానే నిద్రలోకి జారుకున్నాయి. తెల్లవారింది. అందరూ అమ్మాయిలు స్నానాలు చేసి అల్పాహారం తీసుకున్నారు. దోశలు, అందులో చట్నీ ఎంతో బాగున్నాయి. ఆ రోజు పనిలోకి దిగే ముందు శ్రావణి పద్మావతితో,
ఏదో అద్భుతం జరుగుతుందన్నావు. ఎప్పుడు అని అడిగింది. అద్భుతాలు మనం కోరిన వెంటనే జరగవు. జరిగే వరకు ఎదురు చూడాలి అన్నది. కబుర్లు బాగా చెప్తావు. పెళ్లి తర్వాత రమేష్కు టైం తెలీదు అన్నది శ్రావణి. ఆ రోజు రోడ్డు మరమ్మతుల కార్యక్రమం మొదలుపెట్టారు. ఎండలో ఆ పని సుకుమారులైన అమ్మాయిలకు ఇబ్బందిగా అనిపించింది. కానీ పట్టుదలగా చేశారు. మధ్యాహ్నం భోజనాలకు బ్రేక్ ఇచ్చారు. చల్లటి చెట్ల కింద భోజనాలు ఏర్పాటు చేశారు. ఎండలో పనిచేసిన వారందరికీ చెట్ల నీడ ఎంతో హాయిగా అనిపించింది. భోజనాల తర్వాత ఒక అరగంట విశ్రాంతి తీసుకుని మరలా పనిలోకి దిగారు. సాయంత్రం 5 గంటలకు పనులు ముగించారు. వాళ్ళందరూ హైస్కూల్ చేరారు. చెమట పట్టిన శరీరాలను చన్నీల స్నానంతో సేద తీర్చారు. అంతలో పద్మావతి శ్రావణితో, నేను చెప్పిన అద్భుతం చూస్తావా అని అడిగింది. చూస్తాను అంది శ్రావణి కుతూహలంగా. పద్మావతి శ్రావణిని చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువెళ్ళి, ఎదురుగా చూడు, అదే నేను చెప్పిన అద్భుతం అంది. ఎదురుగా చిన్న బ్యాగ్ పట్టుకుని వేణు వాళ్ళ వైపే నడిచి వస్తున్నాడు. ఆ దృశ్యం చూసిన శ్రావణి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. సర్వం మరచి చేష్టలిడిగి అలా ఉండిపోయింది. ఎలా ఉంది అద్భుతం అని అడిగింది పద్మావతి. నిజంగానే అద్భుతం, ఎలా సాధ్యపడింది అడిగింది శ్రావణి. నీ మనసు తెలిసిన నీ నెచ్చలి చేసిన ఏర్పాటు ఇది. మన లెక్చరర్స్ కూడా చెప్పాను. మీ పెళ్లి సంగతి తెలిసి వాళ్ళు కూడా సమ్మతించారు. ఈ రాత్రికి వేణు మనతోనే ఉంటాడు అని చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్. శ్రావణి పద్మావతిని కౌగలించుకుని బుగ్గ ముద్దాడింది. అంతలో వేణు వాళ్ళను సమీపించి, బాగున్నావా శ్రావణి అని పలకరించాడు. చూసావా, నన్ను పలకరించలేదు అన్నది పద్మావతి. మీ సహాయం మర్చిపోలేను అన్నాడు వేణు పద్మావతితో. ఆ ముగ్గురు లోనికి నడిచారు. కొంచెం సేపు కబుర్ల తర్వాత పద్మావతి, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేనిప్పుడే వస్తాను అని పక్కకు వెళ్ళింది. తను వెళ్ళింది తమకు ఏకాంతం కల్పించడానికేనని వాళ్ళిద్దరూ గ్రహించారు. పద్మ, మీరు వస్తున్న సంగతి ఇప్పటి వరకు నాకు చెప్పనే లేదు అన్నది శ్రావణి. అవును, సస్పెన్స్గా ఉంచుతానని నాతోనూ చెప్పింది అన్నాడు వేణు. అసలు మీ ఇద్దరికి మధ్య సమాచారం ఎలా నడిచింది అని అడిగింది. మీ క్యాంపుకు వారం ముందే డేట్ ఫిక్స్ అయింది కదా. అప్పుడే ప్రీ ప్లాన్డ్గా పద్మ నాకు రమ్మని ఉత్తరం వ్రాసింది. నాకు చూడాలనిపించి వచ్చేశాను అన్నాడు. నిజంగా మంచి పని చేశారు. మీ ఇద్దరు నా మనసు ఎరిగి ప్రవర్తించారు అన్నది. అక్కడ ఎవరూ లేకపోవడంతో వేణు ఆమె చేతును తన చేతిలోకి తీసుకున్నాడు. అతనంత ధైర్యం చేస్తాడని శ్రావణి ఊహించలేదు. ఆ స్పర్శ ఆమెకు హాయి గొలిపింది. వారిద్దరూ కొద్ది క్షణాలు అలా సర్వం మరిచి ఉండిపోయారు. మాటలు కరువయ్యాయి. శ్రావణి మెల్లగా అతని భుజంపై తలవాల్చింది. ఆమెకు ఆ క్షణం శాశ్వతమైతే బావుణ్ణు అనిపించింది. అంతలో లీలిగా అడుగుల చప్పుడు వినిపిస్తే ఇద్దరూ ఎడంగా జరిగారు. వచ్చిన ఒక అమ్మాయి శ్రావణితో, నీ ఉడ్బీనా అని అడిగింది. శ్రావణి గర్వంగా తల పంకించింది. ఆ అమ్మాయి ఏదో బ్యాగు తీసుకుని వెళ్ళిపోయింది. అంతలో బిలబిలమంటూ అమ్మాయిలందరూ వచ్చేశారు. శ్రావణి వేణువుని తీసుకువెళ్లి తమ లెక్చరర్స్కు పరిచయం చేసింది. వాళ్ళు అతని చదువు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ రాత్రి వేణు వాళ్ళందరితో పాటు భోజనం చేశాడు. తరువాత అందరూ బయట చేరి క్యాంప్ ఫైర్ వేశారు. ఆ మంట చుట్టూ అందరూ చేరి కొందరు పాడితే కొందరు డ్యాన్స్ చేశారు. వేణు శ్రావణి బాగా ఎంజాయ్ చేశారు. శ్రావణి వేణుతో, ఈ రోజు మరిచిపోలేను అన్నది. నేను కూడా అన్నాడు వేణు. సమయం రాత్రి 10 అయింది. అందరూ నిద్రకు ఉపక్రమించారు. వేణు వాళ్ళకు దూరంగా లెక్చరర్స్ దగ్గర పడుకున్నాడు. శ్రావణికి నిద్ర పట్టలేదు. ఆ రోజు పద్మావతి చెప్పినట్లు ఒక అద్భుతం అనుకుంది. ఎప్పటికో ఆమెకు నిద్ర పట్టింది. మరునాటి ఉదయం వేణు పలహారం చేసి బయలుదేరిపోయాడు. వెళ్లే ముందు అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. తను తెచ్చిన బిస్కెట్లు, పండ్లు అందరికీ పంచమని శ్రావణికి ఇచ్చాడు. ఆమె అతనికి తోడుగా బస్టాప్ వరకు వెళ్ళింది. బస్సు రావడానికి టైం ఉందని అక్కడ వారు చెప్పారు. కొద్దిసేపటి తరువాత వేణు, మా ఇంట్లో జరిగిన ఒక విషయం నీతో చెప్పాలో లేదో తెలియడం లేదు అన్నాడు. ఇప్పుడు నేను మీ కుటుంబ సభ్యురాలిని, చెప్పండి అన్నది. మా మేనత్తకు 5 ఎకరాల పొలం ఉంది. అది చాలా సంవత్సరాల నుంచి వివాదంలో ఉంది. కోర్టులో కేసు నడుస్తున్నది. నెల క్రితం తీర్పు మా మేనతకు అనుకూలంగా వచ్చింది. ఇప్పుడు ఆమె తన కూతుర్ని నేను చేసుకుంటే ఆ 5 ఎకరాలు నా పేరున పెడతాను అంటున్నది అన్నాడు. ఆ మాట విన్నంతనే శ్రావణి మస్తిష్కం మొద్దుబారిపోయింది. అతను ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో బోధపడలేదు. ఆమె వదనం కళావిహీనమయ్యింది.